నువ్వేం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాంగా. జనరల్గా ప్రేమికులకి ప్రేమే తోడుగా ఉంటుంది, కానీ మన ప్రేమకి మన కుటుంబాలు తోడుగా ఉన్నాయి. 2 రోజుల్లో జరిగేది మన పెళ్ళే. డోంట్ వరీ. అమ్మని ఈ హనీ ప్రేమించింది గ్యాంబ్లర్ గోపిగಣ್ణ. యాడికెళ్తున్నాం? అటు చూడు. వీళ్ళేంటి ఇక్కడ? వద్దు, ఏం చేయొద్దు. మా నాయన చెప్తా. చెప్తే ఆయన ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? రే గజ, నీకీ పెండ్లి చేసేది నీ మీదున్న ప్రేమతో కాదు, ఆ పాండవపురం మీద ఉన్న పంతంతో. ఆ అమ్మాయి ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరిగి చెడినా నువ్వు చచ్చినట్టు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? నాయనా, నీకొకటి తెలుసా? జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే? కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నావు, నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు! అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎవరన్నా చూస్తే బాగుండదు. పువ్వు మీద 9 వాలాలు గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్మోహిని. దేవుడు దేవుడోయ్. రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్కి వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో, జాగ్రత్త. జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. తీసుకోనా? వేళ్ళని కూడా వదలవా? ఈసారి నువ్వు చెప్తా. అమ్మమ్మమ్మమ్మ, నా వల్ల కాదు. ఐ కెనాట్ స్టే హియర్. లెట్స్ గో టు స్టేట్స్. తండ్రి గారు, ఎందుకే అర్థం లేని ఆవేశం? ఏమే, నువ్వు చేంజ్ చేసిన వేష భాష కాదే, నువ్వు వేసే వెధ వేషాలు కూడా తెలుసు నాకు. ఐ కెనాట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్, మొత్తం సర్దేసుకొని రెడీ అయిపో. అది నాన్నగారు. ఇది ఇల్లా?